హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. కర్రీ మాత్రమే టేస్టీగా ఉంటే సరిపోతుందా? చపాతీలు హెల్తీగా ఉండద్దా? రండి, చపాతీల్ని హెల్తీగా ఎలా మార్చుకుందామో ఈ వీడియోలో చూసేద్దాం. ఇక్కడైతే నేను పల్లీలు, ఫ్లాక్స్ సీడ్స్, నువ్వులు ఈక్వల్గా తీసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకున్నాను. ఇప్పటి పిల్లలకి పల్లీ ఉండలు, నువ్వులు ఉండలు ఇచ్చి తినండి అంటే ఖచ్చితంగా తినరు. సో వాళ్ళకి తెలియకుండా మనమైతే తినిపించాలి. సో ఇందాక నేను తీసుకున్న నట్స్, సీడ్స్ ఉన్నాయి కదా, అవన్నీ పల్స్ మోడ్లో పెట్టి పౌడర్ అయితే చేసుకున్నాను ముద్ద కట్టకుండా. ఇప్పుడు ఈ పౌడర్ని అయితే నేను తీసుకున్న గోధుమ పిండిలో సగం పాటు వేస్తానండి. మీకు కావాలంటే ఈ పౌడర్లో బెల్లం కానీ ఖర్జూరం కానీ కలిపి ఉండలు చేసుకోవచ్చు. ఈ చపాతీల్ని పిల్లలకి చేసేటట్లయితే నేతితో చేసి పెట్టండి, ఇంకా హెల్తీగా ఉంటాయి. ఇది పొరలు పొరలు వచ్చేటట్లుగా ఎలా చేస్తానో చూడండి. చేసుకున్న చపాతీకి కొంచెం నూనె అప్లై చేయాలి, నూనె కానీ నెయ్యి కానీ. ఇప్పుడు మనం పౌడర్ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా, ఆ పిండి ఇలా చపాతీ మీద అయితే వేసుకోండి. నేనైతే ఎక్కువే వేస్తున్నాను, మీరు తినగలిగిన దాన్ని బట్టి వేసుకోండి. మనం కర్రీతో తింటాం కాబట్టి నువ్వుల స్మెల్, ఫ్లాక్స్ సీడ్ స్మెల్ అస్సలు అనిపించదు. సో నేను ఫోల్డ్ చేసినట్టుగా చపాతీని అయితే ఫోల్డ్ చేసి పౌడర్ వేసుకొని చక్కగా చపాతీలు చేసుకోవచ్చు. నేనైతే చపాతీ కానీ పుల్కా కానీ ఏం చేసినా ప్లెయిన్గా చేయనండి. మునగాకు పౌడర్ కానీ, పాలకూర పేస్ట్ కానీ, ఇలా నువ్వులు పల్లీలు పౌడర్ కానీ చేసుకొని ఏదో ఒక రకంగా హెల్తీగా అయితే మారుస్తాను. ఇవేమీ అందుబాటులో లేకపోతే అట్లీస్ట్ రాగి పిండి అయినా వేసుకొని చపాతీని అయితే మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చేసుకున్న ఈ పిండిని ఇడ్లీ పిండి, దోశ పిండి, ఉప్మా, చపాతీ ప్రతి దాంట్లో ఒక్కొక్క స్పూన్ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. నువ్వులు కానీ, ఫ్లాక్స్ సీడ్స్ కానీ మనకి ఎంత హెల్తీయో అందరికీ తెలుసు. మన జుట్టుకు కానీ, మన స్కిన్కి కానీ ఫ్లాక్స్ సీడ్స్ చాలా హెల్ప్ అవుతాయి. సో పిల్లలకి డైరెక్ట్గా లడ్డు చేసి ఇచ్చినా, ఇంకా ఎలాగిచ్చినా వాళ్ళైతే ఖచ్చితంగా ఫ్లాక్స్ సీడ్స్ తినరు. మనమైతే నువ్వులుండ తింటాం కానీ మనం ఎంత తింటాం తినలేం. సో నేనైతే ఇలా అన్ని ఈక్వల్ పార్ట్స్లో 1 kg పౌడర్ అయితే చేసి రెడీగా పెట్టుకుంటానండి. నేను ఈ పౌడర్ 1 స్పూన్ చపాతీల్లో వేస్తాను, చక్కగా దోశ పిండిలో వేస్తాను. ఇక్కడ చూసారా చపాతీ పొరలు పొరలుగా ఎలా వచ్చిందో? అది మాడినట్లు ఉంటుంది కానీ చపాతీ చాలా క్రిస్పీగా ఉంటుందండి. మా పిల్లలకైతే నేను చపాతీ నేతిలో కాలుస్తానండి, మేమైతే నూనెలో కాల్చుకుంటాం. మీరు పుల్కాలాగా కూడా చేసుకోవచ్చు. చూడడానికి నల్లగా చపాతీగా ఉంటుంది కానీ అది ఫ్లాక్స్ సీడ్స్ వల్ల వచ్చిన కలర్ అండి. కానీ మనకి ఇక్కడ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఫ్లాక్స్ సీడ్స్, నువ్వులు వేసినట్లు అస్సలు తెలియదండి, ఎందుకంటే మనం ఏదో ఒక కర్రీతో తింటాం కాబట్టి. మా పాపకైతే చపాతీ చాలా ఇష్టం. మా పాపకైతే 2 years అండి. సో నేను అన్నిట్లో అయితే ఈ పౌడర్ అయితే తనకి వేసి పెడతాను. తన న్యూట్రిషన్ ఎక్కడ గ్యాప్ రాకూడదు, తన హెల్త్ కూడా బాగుండాలని. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.